ఎపిసోడ్. సరే, నేనే వస్తానిక. ఇవాళే వెళ్ళి మాట్లాడతాను జగ్గుతో. మ్యారేజ్ సెటిల్ అయిన తర్వాత మళ్ళీ మీరతన్ని కలవడం ఎందుకో నా మనసు అంగీకరించడం లేదు రాధిక. అయినా మీ కోరికను నేనెందుకు కాదనాలి? ఎన్నాళ్ళు తెలుసో తెలియకో మీకు జరిగిన అన్యాయంలో కొంత భాగం పంచుకున్నాను. కనీసం ఈ రకంగానైనా మీ కోరిక తీర్చి మీకు సహాయం చేయగలిగితే కొంత నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లు అవుతుంది. అలా నేను ఫీల్ అవుతాను. మీరు ధైర్యంగా ఉండండి అంటూ లేచి రాధికతో చెప్పి ముందుకు వెళ్ళిపోతున్న రంగనాథ్ వైపే చూస్తూ వాకిట్లో నిలబడిపోయింది రాధిక. ఏవేవో ఆలోచనలతో తల బ్రద్దలైపోతోంది. తెల్లారితే జగదీష్ పెళ్ళి రాగిణితో. తలుచుకుంటున్న కొద్దీ ఆ ఊహ మరీ భయంకరంగా అనిపిస్తోంది. రేపు రాత్రికి జగదీష్ శాశ్వతంగా రాగిణి పరమైపోతాడు. తననెందుకు ఇంత మోసం చేశాడు? ఎంత ప్రేమగా మాట్లాడాడు. చూచాయిగానైనా తన అభిప్రాయం తెలియనీలేదు. బద్ధ విరోధుల్లాగా మెలిసిన వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అవ్వబోతున్నారు. ప్రాణానికి ప్రాణంలాగా మెలిసిన తను జగ్గుకి ఏమీ కాలేకపోయింది. అవిరామంగా కురుస్తున్న కన్నీళ్లు తుడుచుకునే ప్రయత్నం కూడా చేయకుండా లోపలికెళ్ళి అలాగే మంచం మీద వాలిపోయింది. అప్పటికే 4 రోజులుగా మానసికంగా శారీరకంగా అలసిపోయిన ఆనంద్ జగదీష్ రాగిణిల పెళ్ళి అనగా ఆ రోజు 103 డిగ్రీల జ్వరంతో మంచమెక్కాడు. రామయ్య గారికి కాలు చేతులు ఆడలేదు. ఇన్నాళ్ళు పనులన్నీ ఆనందం మీద వేసి నిశ్చింతగా కూర్చున్నారు. తెల్లవారిన దగ్గర నుంచి సాయంత్రం పెళ్లి సమయం వరకు చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ నందు సాయం లేకుండా తను ఒక్కడి వల్ల అయ్యే పనులు కావు. పనులు ఎలా పోయినా 4-5 రోజులుగా నందుని గమనిస్తున్న రామయ్య గారికి ఎందుకో మనసు స్థిమితంగా లేదు. అప్పుడే నిద్రపట్టింది ఆనంద్కు. జ్వరం జారుతున్నట్టుంది. నుదుటి మీద చిరు చెమటలు పోసాయి. దగ్గరగా వెళ్ళి ఆనంద్ ముఖంలోకి చూసిన రామయ్య గారి కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి. పై పంచెతో ఆనంద్ నుదుట అద్దుతూ అస్పష్టంగా, రమణి, నేను నందుకి న్యాయం చేకూర్చలేకపోతున్నాను అనుకుంటూ కళ్ళు తుడుచుకుని రూమ్ వాకిలి తలుపుకి చేరగిళ్ళబడి కళ్ళు మూసుకున్నారు. కాలంతో పాటు కాల గర్భంలో కలిసిపోయిన నిజాలు కళ్ళ ముందు కదలాడడం మొదలుపెట్టాయి. అప్పటికి ఇంజనీర్ DKR పెళ్ళై 2 సంవత్సరాలైంది. తొలి సంతానం జగదీష్కు ఇంకా సంవత్సరం నిండలేదు. డ్యూటీ మీద తప్పనిసరిగా ఒక అడవి ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ వసతులు సరిగ్గా ఉండవని, పసిపిల్లవాడితో అవస్థపడుతుందని, పైగా ఉండేది కూడా కొద్ది కాలమేనని సీతని పుట్టింట్లో వదిలి ఆయన సీలేరు చేరుకున్నారు. అక్కడ వంటవాళ్ళు దొరకడం ఇబ్బందిగా ఉంది. వాచ్మెన్ను వాడికి తోచింది చేతనైంది ఉడకేసి పెడుతూ ఉంటే మరీ ఘోరంగా ఉంటుంది. అయినా అంతకంటే గత్యంతరం లేదు. డ్యూటీ అయిపోయేంత వరకు ఆ అడవిలో ఆ బాధలు తప్పవని అలాగే సర్దుకుపోవడం అలవాటు చేసుకున్నారు. ఆ రోజు వర్క్ స్పాట్ నుంచి జీప్ వేసుకుని ఇంటికి చేరుకునేసరికి వాచ్మెన్ కైలాసం సంతోషంగా ఎదురొచ్చి, దొరా, ఈరోజు మీరు నా వంట తెగ మెచ్చుకోవాలి అని అన్నాడు. ఏం చేసావేంటి? తినడానికి పనికొచ్చేదేనా అంటూ నవ్వుతున్న DKRని చూసి తను నవ్వుతూ అన్నాడు. ఇవాళ తిని మాట్లాడండి దొరా అన్నాడు తొందరగా వేడినీళ్లు బకెట్లోకి తోడుతూ. వేడినీళ్లతో స్నానం చేసి వెళ్ళి కూర్చోగానే గుమగుమలాడే కొత్త ఆవకాయ పప్పు, దండిగా ములక్కాయ వేసి పప్పుచారు, వేడివేడిగా సన్న బియ్యం అన్నం, గుత్తి వంకాయ కూర, కమ్మటి నెయ్యి ఎదురుగా కనిపించేసరికి ప్రాణం లేచి వచ్చినట్టే అయింది. అలాంటి భోజనం చూసి కొన్ని యుగాలు గడిచినట్టుగా ఉంది. వచ్చి 15-20 రోజులైనా ఇంజనీర్ DKR గారికి సుష్టిగా భోంచేసి ఎన్నేళ్లైనట్టో అనిపించింది. కైలాసం, రోజు ఎందుకు ఇలా చెయ్యవు? నువ్వు ఇలా చేసి పెడితే నేను మా సీత చేతి రుచి కూడా మర్చిపోతాను సుమా. ఇవాళ వంకాయ కూర బ్రహ్మాండం, పప్పుచారు అమోహం, ఆవకాయ ఇంకా చెప్పక్కర్లేదు అంటుండగానే
తలుపు చాటున దాగిన ఆయన మాటలు వింటూ సిగ్గుపడుతున్న 18 సంవత్సరాల పిల్లని తీసుకొచ్చి ఇంజనీర్ బాబుకి చూపుతూ, దొర, అంతా మా రమణి చేతి మహత్యమండి. నేను వండితే ఈ జన్మకు అలాగ వండగలనా అండి అంటూ అమాయకంగా నవ్వుతున్న కైలాసం ఆశ్చర్యంగా రమణినే చూస్తున్న దొరను చూసి, క్షమించండి దొర, ఇదే నా మనవరాలు. తాతను చూడాలని పక్క ఊరు నుంచి ఇయ్యాలే వచ్చింది. మీరు తినడానికి బాధపడుతున్నారు కదా అని పూట దాన్ని వంట చేయమన్నాను. ఊరు నుంచి వచ్చేటప్పుడు ఆవకాయ, ములక్కాడలు, వంకాయలు అదే అట్టుకొచ్చింది దొర అంటూ ఆప్యాయంగా మనవరాలి తల నిమురుతున్న కైలాసం మాటలకు ఈ లోకంలోకి వస్తూ, చాలా సంతోషం కైలాసం, నీ మనవరాలి పుణ్యమా అని ఎన్నాళ్ళకి మంచి భోజనం చేశాను అన్నారు తృప్తిగా నవ్వుతూ. మూర్ఖత్వం మూర్తీభవించినట్లున్న రమణి చౌకబారు నేత బట్టలే కట్టుకున్న శుభ్రంగా శుచిగా కనిపించడమే కాకుండా వింత ఆకర్షణతో మెలమెలా మెరిసే కళ్ళతో తన వైపు చూసి నవ్వుతూ నమస్కరించడం చూసి ఆ సంస్కారానికి ఒకంత ఆశ్చర్యపోయి ప్రతి నమస్కారం చేయడం కూడా మర్చిపోయారు. అలాగే చూస్తూ ఉండిపోయారు. సాధారణంగా కనిపిస్తున్న రమణిలో ఏదో అసాధారణ అంశం అతని మనసును చొరగొంది. తమ ఊరి వాళ్ళలాగా కాకుండా, తమ కులం మనుషుల మోటుదనం లేకుండా, తెల్లటి మల్లెపువ్వుల్లాంటి బట్టల్లో అంతకంటే తెల్లగా మెరిసిపోతూ, అంతకు మించిన తెల్లటి పలువరుస కనిపించేలాగా హాయిగా నవ్వుతూ చనువుగా, నీ చేతి భోజనం నేనున్నన్ని రోజులు తినాలనుంది రమణి అంటూ నిష్కల్మషంగా అంటున్న 25 ఏళ్ల అందగాడు తమ తాత ఎంతగానో మెచ్చుకునే ఇంజనీర్ బాబంటే అపారమైన అభిమానం, ఆరాధన కలిగాయి ఆ క్షణంలోనే రమణికి. అలాగే దొరా, వాళ్ళమ్మకు కబురంపుతాను, రమణిని నా దగ్గర మరొక 2 నెలలు అట్టెపెట్టుకుంటానని. మనువు కోసం ఎతుకులాడుతున్నానే అంటే వాళ్ళమ్మ కిక్కురు మనదు. ఈ లోపల మీకు తెలిసిన పిల్లగాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి దొరా, రమణి ఇక్కడే ఉంటుంది కొన్నాళ్ల పాటు. దాని వంట మీకు నచ్చింది కదా, దాన్నే వంట చేయమంట. గొప్పంగా చెప్పుకోవడం కాదు కానీ బాబు, ఇది మా ఇళ్లలో పుట్టాల్సిన పిల్ల కాదు. చదువు అంటే దీనికి మహా ఇట్టం. దానికని పంతులమ్మగారి దగ్గరకు పోయి చదువుకోవడం నేర్చుకుంది. ఎప్పుడు ఏయో పుస్తకాలు చదువుతూనే ఉంటుంది. ఆ అమ్మ దగ్గర తెచ్చుకుని దానికి ఎప్పుడన్నా కొత్త చదువుకున్నోడిని చూడండి ద్వారా సుఖపడిపోద్ది అంటూ నవ్వుతున్న కైలాసాన్ని చూసి, పో తాత, నువ్వెప్పుడు అంతే అంటూ నవ్వుతూ లోపలికి తుర్రుమంది రమణి, నవ్వుతుంటే సొట్టలు పడుతున్న బొగ్గల్ని దాచుకుంటూ. నన్ను పొమ్మని నువ్వు పోతావేమే అంటూ నవ్వుతూ మనవరాల్ని అనుసరించాడు కైలాసం. ఆ రోజు నుంచి ఇంజనీర్ గారికి చేసే అన్ని పనుల్లో రమణి చేయి ఉండేది. స్నానానికి వేడి నీళ్లు పెట్టి దొరగారిని స్నానానికి రమ్మని చెప్పమని కైలాసాన్ని లేపేది. అబ్బా, నువ్వు పోయి చెప్పవే, ఈ సల్లో నేను లేవలేను అంటున్న దుప్పటి లాగి తాతను తోలేది. ఇంజనీర్ బాబు స్నానం చేసి వచ్చేసరికి ఆయన రూమ్ నీట్గా ఊడ్చి సర్ది పెట్టి కాఫీ తీసుకొచ్చి టేబుల్ మీద రెడీగా ఉంచేది. అప్పటికప్పుడు అల్లా తన అవసరాలన్నీ అడగకుండానే క్షణాల మీద అమరుస్తూ అజ్ఞాతంగా నిలిచిపోయే ఆ ఛాయారూపంతో మాట్లాడాలని, చనువుగా పలకరించాలని డిఆర్కే హృదయం తహతహలాడేసింది. తన దగ్గరున్న తెలుగు నవలలు తీసి కైలాసాన్ని పిలిచి, ఇవి రమణికివ్వు, చదువుకుంటుంది అనేవారు. అవి పూర్తి చేసి మళ్ళీ కైలాసం ద్వారా పుస్తకాలు తెప్పించుకునేది రమణి. రమణి కోసమనే ప్రత్యేకంగా నవలలు తెప్పించేవాడు అప్పుడప్పుడు ఇంజనీర్ బాబు. ఇంజనీర్ బాబు ఎదురుగా తిరగాలంటే, మాట్లాడాలంటే బిడియంగా, ఏదో భయంగా కనిపించేది. అయినా అజ్ఞాతంగా ఉండి ఆయన అవసరాలు అనుక్షణం చూస్తుండడంలో ఏదో వింత ఆనందం, తెలియని తృప్తి లభించేది. ఆయన నీట్గా టక్ చేసుకుని వర్క్ స్పాట్కి వెళ్తూ ఉంటే వెనక నుంచి కనిపించినంత దూరం అలాగే రెప్పవార్చకుండా చూసేది. తెల్లటి బట్టల్లో, అంతకంటే తెల్లని నవ్వుతో అందరితో ఆత్మీయంగా మాట్లాడే ఆ రూపం రమణి గుండెల్లో శాశ్వతంగా ప్రతిష్ఠించుకుంది. ఈరోజు వాతావరణం మరీ చల్లగా ఉంది. అయినా అంత చల్లోనూ తెల్లవారుజామునే లేచి పొయ్యి అంటించి నీళ్లు కాగబెట్టింది రమణి. ఆ రోజు పెందలాడే వెళ్ళాలని
రాత్రి ఇంజనీర్ బాబు తాతతో చెప్తుంటే విన్నది రమణి. అందుకే ముందుగా లేచి నీళ్లు కాగబెట్టి తాత దగ్గరికి వెళ్ళింది. కైలాసం చిరుగుల దుప్పటి నిండుగా కప్పుకునే ప్రయత్నంలో కాళ్ళు పొట్టలోకి ముడుచుకుని పడుకుని గుర్రు తీస్తున్నాడు. నెమ్మదిగా తట్టి లేపింది రమణి. అబ్బా ఏంటే రమణి, వెళ్ళి పడుకోవే, ఎంత సీకటినే బాబు నెగరు అంటూ మరోవైపు తిరిగి ముడుచుకొని పడుకున్నాడు. రాత్రి చెప్పారు కదా తాత, ఇవాళ తొందరగా వెళ్ళాలని. నీళ్లు కాగిన ఎల్లి లేపు తాత అంటూ దుప్పటి లాగింది. నీళ్లు కాగితే ఎల్లి లేపవే, నేను నెగలేను. ఈ చల్లో నాకు జ్వరం వచ్చినట్టుంది, నా వల్ల కాదు, నేను నెగలేను అంటూ దుప్పటి లాక్కుని ఇంకొంచెం ముడుచుకొని పడుకున్నాడు కైలాసం. ఏం చెయ్యాలో తోచక అలాగే 5 నిమిషాలు నుంచుని నెమ్మదిగా అదురుతున్న గుండెలతో తప్పనిసరిగా ఇంజనీర్ బాబు గదిలోకి అడుగుపెట్టింది. ఆ రోజు ఆయన పక్క ఊరు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ పని ఉందనుకున్నారు. లేకపోతే తాత మీద విసుక్కుంటారేమో. తాతేమో ఇలా మొండికేశాడు. అప్పటికింకా గాఢ నిద్రలో ఉన్న ఇంజనీర్ బాబుని లేపాలి అని అనిపించలేదు. అలాగే మంచానికి దగ్గరగా అలా ఆ బాబు ముఖంలోకి చూస్తూ ఏదో తెలియని ఉన్మాద స్థితిలో అలాగే నుంచుంది. ఎంతలో కళ్ళు తెరిచిన ఇంజనీర్ బాబు ఎదురుగా నుంచున్న రమణి వైపు సంభ్రమాశ్చర్యాలతో చూశాడు. ఏం జరిగిందో ఇద్దరికీ తెలియదు. ఆయనే చేతులు చాచారో తనే ఆయన చేతుల్లో వాలిపోయిందో మొత్తానికి రమణి తన ఆరాధ్య దైవానికి తనను నిస్సంకోచంగా నిర్భయంగా అర్పించుకుంది. జరిగింది తెలుసుకునేసరికి తన మీద తనకే అసహ్యం వేసింది. అజ్ఞాతంగా రమణి మీద పెంచుకున్న అనురాగం రమణి జీవితాన్నే బలి తీసుకుంటుంది అని అనుకోలేదు. తను ఎవ్వరికీ ద్రోహం చేయలేడు. కానీ అనుకోకుండా జరిగిన ఒక పొరపాటు రమణి బ్రతుకుని ఎలా మారుస్తుందో ఆలోచనలతో పశ్చాత్తాపంతో కృంగిపోయాడు. నన్ను క్షమించు రమణి, క్షణోద్రేకంలో నీకు తీరని అన్యాయం చేశాను. నాకు ఇంత క్రితమే పెళ్ళైన సంగతి నీకు కూడా తెలుసు. ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు, నువ్వేం చెప్తే అలాగే చేస్తాను అన్నారు. ఇప్పుడు జరిగింది పొరపాటని, క్షణికోద్రేకంలో చేశామని మరింకెప్పుడు అనుకోకండి. అదే మీరు నాకు చేయగల సహాయం. అలాగని పెళ్ళైన మిమ్మల్ని నాతో ఉండిపోమని నిర్బంధించను. ఈ జన్మకి ఈ అనుభవం చాలు. మిమ్మల్ని దాల్చుకుంటూ జీవితం అంతా హాయిగా గడిపేస్తాను అంటూ దృఢంగా స్పష్టంగా ఆత్మవిశ్వాసంతో చెప్తున్న రమణి వంక ఆశ్చర్యంగా ఆనందంగా చూశారు. రమణి ముద్దబంతి పువ్వులాగా కనిపించే నీలో ముగ్ధత్వంతో పాటు మామూలు మనుషులకు అందని దృష్టి కలదని సుకుమారమైన సౌరభమేదో నిండి ఉంది. నీలోని సంకల్ప బలం ముందు, నీ మనోనిబ్బరం ముందు నాకు నేను అల్పుడుగా కనిపిస్తున్నాను. మమత నిండిన మనసుతో మనస్ఫూర్తిగా నువ్వు నాకు ప్రసాదించిన ఈ మధురానుభవపు స్మృతి నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోను రమణి అంటున్న అతని కళ్ళలోకి తృప్తిగా చూసి చటుక్కున వంగి ఆయన పాదాలను కళ్ళకద్దుకుని గబగబా బయటికి వెళ్ళిపోయింది. మరికొన్ని రోజులు అలాగే ప్రశాంతంగా గడిచిపోయాయి. డీకేఆర్ సౌకర్యాలలో ఏ లోపం లేకుండా మరింత శ్రద్ధగా దగ్గరుండి తినిపిస్తోంది రమణి. అతను తయారై వెళ్తుంటే మునపట్లాగా చాటు నుంచి కాకుండా నిర్భయంగా నుంచుని స్వచ్ఛమైన చిరునవ్వుతో వీడ్కోలు చెప్పేది రోజు. అయితే ఆ రోజు త్వరగా మళ్ళీ రమణి సమక్షంలో ఉంటే విచిత్రంగా స్పందించే డిఆర్కే హృదయం సీత సాన్నిధ్యంలో తనకు లభ్యం కాని ఏదో అపురూపమైన అనుభవం రమణి ప్రతి మాటలో ప్రతి చూపులో వెన్నెల వెల్లువలా పొంగే ఆ ఆరాధన అనురాగం తనను పిచ్చివాణ్ణి చేసేశాయేమో అని అనిపించేది. నిర్భయంగా తన సర్వస్వాన్ని అర్పించి కూడా ఏ మాత్రం చలించకుండా అది పొరపాటుగా క్షణికోద్రేకంగా అనుకోవడానికి ఇష్టపడని రమణి స్త్రీత్వంలోని ఔన్నత్యం డిఆర్కే గారికి మనసులో చెరగని ముద్ర వేసేసింది. ఆ రోజు తీరిగ్గా ఇంజనీర్ బాబు దగ్గర చేరిన కైలాసం, బాబు తమ కాంట్రాక్టు కాడ వాసు అని ఒక అబ్బాయి ఉన్నట్ట, కొద్దిగా చదువుకున్నాడంట, నెలకు 120 రూపాయలు ఇస్తారంట. మీరు మాట్లాడితే మా రమణిని చేసుకుంటాడేమో, ఓ మాటాన్ని చూడండి బాబు అన్నాడు చేతులు నలుపుకుంటూ. డిఆర్కే మనసంతా ఎలాగో అయింది. ఆ వృద్ధుడికి అతని మనవరాలకి తనకు మధ్య ఏర్పడిన బాంధవ్యం తెలిస్తే ఏం చేస్తాడు?
ఇంత మర్యాదగా తనతో మాట్లాడతాడా? తనను ఎన్ని శాపనార్థాలు పెడతాడో. ఇంజనీర్ బాబు ఆలోచనలో మునిగిపోవడం చూసి నెమ్మదిగా లేచి వెళ్ళిపోయాడు కైలాసం. తెల్లవారి వర్క్ స్పాట్కు బయలుదేరుతున్న డిఆర్కే దగ్గరికి వచ్చి తల ఉంచుకొని నుంచుంది రమణి. ఏంటి రమణి, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అన్నాడు. మీరు ఎవరిని గురించి వాకప్ చేయొద్దు, నాకు పెళ్ళైపోయింది. అది తెలియక మా తాత ఏవో తిప్పలు పడుతున్నాడు. మీ జ్ఞాపకం, మీ ప్రతిరూపం నాలో శాశ్వతం చేశారు బాబు. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను అంటూ గబగబా వెళ్ళిపోతున్న రమణి మాటలు సగం అర్థమయ్యి కాక అలాగే నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. రమణి ఏం చెప్పిందో కానీ ఆ తర్వాత కైలాసం ఎప్పుడు రమణి పెళ్లి విషయం ఇంజనీర్ బాబు ముందు ఎత్తలేదు. మామూలుగా తన పనుల్లో మొలిగిపోయాడు. రమణి వచ్చి అప్పటికి 3 నెలలైంది. తాతతో చెప్పి మరో 2 నెలలకు వస్తానని కబురు చేయించింది రమణి. సరిగ్గా ఆ టైంలోనే డిఆర్కే వర్క్ పూర్తయి ఆ ఊరు వదిలి వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళబోయే ముందు రమణిని వదిలి వెళ్ళాలంటే మనసంతా ఎలాగో అయిపోయింది. అమాయకంగా తనను నమ్మిన రమణికి అన్యాయం చేస్తున్నానేమో అని మనసు పీకింది. అయినా అప్పుడు తను ఇంకేమీ చేయలేడు. తనకు పెళ్లి కాకుండా ఉంటే రమణిని వదిలి వెళ్ళడానికి ఏమాత్రం ప్రయత్నించేవాడే కాదు. తన అర్ధాంగిగా తనతో తీసుకెళ్ళి ఉండేవాడు. కానీ ఇప్పుడు ఏం చేయడానికి తను అశక్తుడు. భార్య సీత, కొడుకు జగదీష్ కళ్ళల్లో మెదులుతూ ఉంటే ధైర్యం చాలలేదు రమణిని వెంటనే తీసుకెళ్ళడానికి. తన అడ్రస్ క్లియర్గా రాసి రమణి చేతికిస్తూ, రమణి, నీకే అవసరం వచ్చినా నేనున్నానని జ్ఞాపకం పెట్టుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు రాయడానికి మొహమాట పడకు. నీకు నేనేమిచ్చి ప్రతిగా నీ సేవలు అందుకున్నాను. నేనొట్టి స్వార్థపరుణ్ణి రమణి. నా స్వార్థమే చూసుకున్నాను. నన్ను క్షమించగలిగితే క్షమించు అన్నారు బాధగా. మీరు నాకు వచ్చిన ప్రతిఫలాన్ని నేను భద్రంగా దాచుకున్నాను బాబు. అది ఎప్పటికైనా మీకు చూపగలిగే అదృష్టం నాకు దక్కితే చాలు అంటూ కన్నీళ్లతో వీడ్కోలు చెప్పింది. మొదట అడ్రస్ తీసుకోవడానికి నిరాకరించిన తర్వాత ఏమనుకుందో డిఆర్కే ఇచ్చిన అడ్రస్ తీసుకుని జాగ్రత్త చేసుకుంది రమణి. మరో 2 సంవత్సరాలు అలాగే కాలగర్భంలో కలిసిపోయాయి. అనుకోకుండా మళ్ళీ ఆ ఊరు వెళ్ళే అవకాశం వచ్చింది డిఆర్కే గారికి. భయంతో విపరీతంగా స్పందిస్తున్న గుండెల్లో ఓ పక్కన సంతోషపు పొర కదలాడుతూ ఉంటే విభిన్నమైన 2 రకాల అనుభూతులకు లోనవుతుండు. గుండెల్ని అదిమి పట్టుకొని తను అంతక్రితం బ్రష్ చేసిన గెస్ట్ హౌస్ చేరుకున్నారు డిఆర్కే. ఆత్రంగా పక్క షెడ్ వైపు చూస్తూ నిలబడ్డ డిఆర్కేను సమీపిస్తున్న ఎవరు బాబు అంటూ వెనక నుంచి వచ్చి పలకరించిన వాచ్మ్యాన్ పిలుపుతో ఉలిక్కిపడ్డారు. డిఆర్కే నెమ్మదిగా సర్దుకుని, కైలాసం బాగున్నావా నేను అంటుండగానే, దొర మీరా, రండి బాబు రండి, చాన్నాళ్ళకు వచ్చారు, చూపు అనలేదు, ఎవరో అనుకున్నా అంటూ సామాను అందుకొని లోపలికి దారి తీశాడు. రాత్రి చాలా సేపటి వరకు ఏవేవో కబురు చెప్తున్న కైలాసం వైపు చూస్తూ ఇంకా ఆకలేక నెమ్మదిగా, రమణి ఇక్కడ లేదా కైలాసం? ఇప్పుడు ఇక్కడ లేదా అన్నారు సందేహంగా. దీర్ఘంగా నెట్టూర్చిన కైలాసం, ఏమో బాబు, ఎక్కడుందో ఎలా ఉందో. మీరు వెళ్ళిపోయిన 10 రోజులకు వాళ్ళమ్మ కబురు చేస్తే వాళ్ళ ఊరు వెళ్ళింది. ఏమైందో ఏమో. మరో 20 రోజులకు నా కూతురు వచ్చింది ఏడుస్తూ. రమణిని చావగొట్టి ఇక్కడికి ఈడ్చుకొచ్చింది ఏడుస్తా. నీ దగ్గరికే పంపిన. నా బిడ్డకు మనువు చేస్తానని చెప్పి 2 నెలలు ఇక్కడుంచి, పెద్దోడివి కదా, ఆ మాత్రం వయసు పిల్ల కదా, జాగ్రత్తగా చూసుకోవద్దా? ఎవరేం చేశారో ఆ ముదనష్టపతి ఆడి పేరు కూడా చెప్పలేదు. అది ఇప్పుడు కడుపుతో ఉంది. నేనేం చెయ్యలేదయ్యా. ఎంత కొట్టినా ఆడెవడో పేరు చెప్పలేదా గుంట అంటూ మొత్తుకుంది. నాకు మటుకు ఏం తెలుస్తుందయ్యా? పగలల్లా నేను నా పని మీద, మీరు మీ పని మీద తిరుగుతుంటిరి. రమణి ఒక్కతే బంగ్లాలో ఉండేది. మరి ఎవరు చేసిన నిర్వాకమో నాకేటి తెలుస్తుంది? తెలివిగల గుంట అనుకున్నా కానీ ఎంత తెలివి మాలిన పని చేస్తుంది అని అనుకోలేదయ్యా. నన్నేటి చేయమంటారు? నాకెట్ట తెలుస్తుంది బాబు ఆడెవరో అంటూ అమాయకంగా అడుగుతున్న కైలాసం వైపు కళ్ళెత్తి చూడలేకపోయారు డిఆర్కే గారు. ఇక్కడి నుంచి నా కూతురు ఆళ్ల ఊరు పోయేసరికి ఒక ఉత్తరం రాసిపెట్టి రమణి ఇంట్లోంచి వెళ్ళిపోయిందంట. నా కోసం ఎవ్వళ్ళు ఎతకొద్దు, నాకు పెళ్ళైపోనాది, నా కడుపులో పెరిగే బిడ్డని ఇక్కడుంటే మీరంతా కలిసి నాతో పాటే చంపేస్తారు, అందుకే వెళ్తున్నాను, నేనేం అయిపోయినా
ఆడిని పెంచి పెద్ద చేయాల్సిన భారం నా మీదే ఉంది అని రాసి పెట్టిందట బాబు. ఇప్పుడు ఎక్కడుందో పిచ్చిది, ఒక్కత్తి పసిపిల్లతో ఎన్ని తిప్పలు పడుతోందో, అసలు ఉందో లేదో భూమి మీద అంటూ కళ్ళు తుడుచుకుంటున్న కైలాసాన్ని చూసి మనసు ద్రవించిపోగా ఎలా ఓదార్చాలో తెలియక తనను తాను తిట్టుకుంటూ, ఇంకా వెళ్ళి పడుకో తాత, చాలా పొద్దుపోయింది, ఎక్కడో రమణి క్షేమంగా ఉంటుందిలే అన్నారు. ఆ మాటలకే పరమానందపడిపోతూ, 100 ఏళ్ళు చల్లగుండాలి బాబు మీరు, నా రమణి క్షేమం కోరే బాబులు. ఆ మధ్యనెవరో పట్టణంలో రమణి కనిపించింది అన్నారు. ఎల్లి ఎతకాలంటే నాకేడు సాధ్యమవుతుంది బాబు, అందుకనే కనపడ్డోళ్ళందరికీ చెప్తున్నా, ఎక్కడైనా మా రమణి కనపడితే వచ్చి నా కాడ ఉండమన్నానని చెప్పు, నేనేమి అననని. వాళ్ళమ్మ కూడా నా దగ్గరకు వచ్చి ఏమి అనదని, కానీ మళ్ళా ఎవ్వరికీ అగుపడలేదంట బాబు అన్నాడు కైలాసం రుద్ద కంఠంతో. నాకు కనపడితే చెప్తాలే కైలాసం, వెళ్ళి పడుకో, బాధపడుకో, రమణి తప్పకుండా కనిపిస్తుంది అంటూ గదిలోకి దారితీసి వెళ్ళి మంచం మీద పడిపోయిన ఇంజనీర్ గారికి ఆ రాత్రంతా అమాయకంగా ఆరాధనా భావంతో తనని నిలువెల్లా పరికిస్తూ ఏదో వింత అనుభూతితో వెలిగే రమణి అందమైన కళ్ళే వెంటబడ్డాయి. విశాల ప్రపంచంలో ఎవ్వరూ తోడులేని రమణి ఒంటరిగా తనకు పుట్టిన బిడ్డతో ఎన్ని కష్టాలు పడుతోందో, కన్యగానే తల్లిగా మారిన రమణిని ప్రపంచంలో ఎవరైనా ఆదుకునేవారు దొరుకుంటారా అని ఎన్ని అవస్థలు పడుతోందో, ఎంత ధైర్యంగా వెళ్ళిపోయింది. తన మీద ఎంత ప్రేమ లేకపోతే తన పేరైనా ఎత్తకుండా నాకు పెళ్ళైపోయింది, ఎక్కడుంటే నా బిడ్డను మీరు చంపుతారు అని చెప్పి అందరినీ వదిలి పుట్టబోయే తన బిడ్డ కోసం ఎంత శ్రమ తీసుకుంది. ఆలోచనలతోనే బళ్ళుమని తెల్లారింది. అరక్షణం కూడా కన్ను మూయలేకపోయాడు డిఆర్కే. ఆ రోజే పని పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్నాడు. రమణి లేని ఆ ఊళ్ళో మరొక్క క్షణం కూడా ఉండాలి అని అనిపించలేదు. ఆ తర్వాత ఏ ఊరెళ్ళినా అప్రయత్నంగా కళ్ళు రమణి కోసం గాలించేవి. ఎలా ఉందో, ఎలా బ్రతుకుతుందో, పుట్టిన పాప ఎలా ఉందో చూడాలని మనసు తప్పించిపోయేది. కానీ ఎక్కడుందని వెళ్ళడం ఎంత ప్రయత్నించినా రమణి జాడ తెలియలేదు డిఆర్కే గారికి. అన్వేషణలో మరో 3 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పటికి రమణి డిఆర్కేకు కనిపించి 5 సంవత్సరాలైంది. దీర్ఘమైన 5 సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయినా డిఆర్కే గారికి మనసులో రమణి స్మృతి చెరిగిపోలేదు. రమణి జ్ఞాపకాలు మనసులో ఇంకా తాజాగానే ఉన్నాయి. ఓసారి ఏదో పని మీద విజయవాడ వెళ్ళి అక్కడ బాల్య స్నేహితుడు రమేష్ ఉంటే చూద్దామని వెళ్ళాడు. స్నేహితులు ఇద్దరు చాలా కాలానికి కలిసిన ఆనందంలో ఏవో చిన్నప్పటి విషయాలు మాట్లాడుతూ కూర్చున్నారు. రమేష్ భార్య రజని కాఫీ టిఫిన్లు వాళ్ల ముందు పెట్టి లోపలికి వెళ్ళింది ఏదో పని మీద. ఇంతలో బయట నుంచి పరిగెత్తుకొచ్చిన 4 ఏళ్ల బాబు డిఆర్కే ముందు నుంచిన కాఫీ గ్లాసుని తన్నేశాడు. వాడి కాలు మీద కొద్దిగా కాఫీ ఒలికింది. కాలు మండుతున్న బాధ కంటే కాఫీ తన్నేసినందుకు ఏమంటారో అన్న భయంతో కళ్ళ నిండా నీళ్లతో వాడు చూస్తున్న చూపులు చూసి జాలేసింది డిఆర్కేకు. అంతలోనే రమేష్ కోపంగా ఆ పసివాడి వైపు చూస్తూ రమణమ్మ రమణమ్మ అంటూ కేకలేస్తుండగానే సన్నగా కంపిస్తూ వచ్చి ఎదురుగా నిలబడ్డ రమణిని చూసి ఉలిక్కిపడి లేచి నుంచున్నాడు డిఆర్కే. ఎన్నో భావాలు ఉవ్వెత్తున లేచాయి. గబగబా గ్లాసు పెంకులు ఏరడంలో రమణి వేలు తెగి రక్తం కారడం మొదలుపెట్టింది. ఇంకా చూస్తూ అలా నుంచోలేకపోయి డిఆర్కే జోబులోంచి కర్చీఫ్ తీసి రమణి చెయ్యి తన చేతుల్లోకి తీసుకుని వేలు పెట్టి గట్టిగా చుట్టాడు. బెత్తరబోయి కళ్ళెత్తి చూసిన రమణి కళ్ళల్లో ఒక్క క్షణం మెరుపు మెరిసిన కాంతిరేఖ అంతలోనే మాయమైంది. తనున్న పరిస్థితులు తను ఆ బాబుతో మాట్లాడకుండా ఉంటేనే మేలని అనిపించింది. పెంకులన్నీ తీసుకుని కాఫీ పడిన చోట గుడ్డతో తుడిచి గబగబా లోపలికి వెళ్ళిపోయింది రమణి. ఆ సాయంత్రం బాబుని తీసుకుని వాడితో పాటు రమేష్ కొడుకు 6 ఏళ్ల నరేంద్రను కూడా తీసుకుని బజార్కి వెళ్ళి డిఆర్కే బజార్లో వాడు అడిగినవన్నీ కొనిపెట్టి బాబుకు 4 జతల బట్టలు, నరేంద్రకో 2 జతల బట్టలు తీసుకుని ఇంటిదారి పట్టిన డిఆర్కేకు ఇంటి దగ్గరలో మార్కెట్కి వెళ్తూ రమణి కనిపించింది. మీరు లోపలికి వెళ్ళండి, పిల్లల్ని ఇంటి ముందు దింపేసి తను రమణి వైపు అనుసరించాడు. రమణి అంటూ పిలుస్తూ డిఆర్కే రావడం చూసిన రమణి వెనుదిరిగి అక్కడే ఆగిపోయింది. ఏం మాట్లాడాలో బోధపడలేదు. ఎన్నేళ్ల తర్వాత కలుసుకున్న ఆనందంతో మనసు నిండిపోయి గొంతు పెగల్చుకుని
మాట్లాడడం కష్టంగా ఉంది. అలా పార్కుకి వెళ్దాం రా రమణి అంటూ ముందుకు దారితీసిన డిఆర్కేను అనుసరించింది రమణి మౌనంగా. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.